మీరు చెప్పురి, మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇవాళ మేము సోనియా గాంధీ వారసులుగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మీ దగ్గరకు వచ్చినాం. మీరు తీర్పు చెప్పండి. ఇవాళ మీరు న్యాయం చెప్పుర్రి, ఇంకో గంట అయినా కూర్చుందాం. మేము చేసిన నేరమైంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వడం నేరమా? చంద్రశేఖరరావు ఏకలింగం ఉంటే పార్లమెంట్లో లేకపోయినా ఏకలింగాన్ని కాదు, షబ్బీరన్న చెప్పినట్టు ఆయన ముక్కును చూసి కాదు, తెలంగాణ బిడ్డల త్యాగాలు, కన్న తల్లుల కడుపు కోతను చూసి ఇక ఏ కన్న తల్లి కడుపు కోతకు గురి కాకూడదని, ఇంకా ఏ ఒక్క తల్లి తన నూనూగు మీసాల బిడ్డ పెట్రోల్ పోసుకొని నిట్ట నిలువున తగలబెట్టుకోకూడదని ఉపాధి హామీ కూలీ డబ్బులు రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే వాళ్ళు చదువుకొని బంగారు భవిష్యత్తు వైపు నడుస్తుంటే సంతోషమైన కన్నీళ్లు పెట్టుకోవాల్సిన తల్లిదండ్రులు పొద్దటిపూట ఆకిలు ఊడ్చుకుంటుంటే ఇంటి ముందలు వచ్చి అంబులెన్స్ ఆగుతుంది. ఆ అంబులెన్స్లో ఎవరు ఉంటారా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న బిడ్డలు. శ్రీకాంతచారి చచ్చిపోయి కాలిపోయి కట్టేయి శవమై తెల్లవారుతుంటే ఇంటి ముందల కన్న బిడ్డ శవమై తేలితే ఆ కన్న తల్లి దుఃఖం ఎట్లుంటుందో ఈ దరిద్రుడికి చంద్రశేఖరరావుకి తెలుసా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావును, ఒరే 6 అడుగుల హరీష్ రావు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నావు కదరా, 10 పైసలు పెట్టి నీకు అగ్గిపెట్టి దొరకలేదారా? ఆనాడు సిద్దిపేటలో నవంబర్ 29 నాడు 11 గంటల 50 నిమిషాలకు హరీష్ రావు పెట్రోల్ మీద పోసుకొని అక్కడిక్కడ జేబులు అగ్గిపెట్టె కోసం పిసుకుతుంటే ఆయన మనుషులే ఆత్మహత్య చేసుకోవద్దని ఆపితే ఆనాడు శ్రీకాంతచారి భావోద్వేగానికి గురై, అవును మన నాయకుడు చెప్తున్నాడు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వస్తుందని 2:30 గంటల ప్రాంతంలో నవంబర్ 29 నాడు పాత్రికేయ మిత్రులు తారీఖుతో సహా రాయాలి. ఎందుకంటే 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలకు, వాళ్ళ చావులకు, పేద తల్లిదండ్రుల కడుపు కోతకు ఈ మామ అల్లులు నక్క చిత్తుల మామ అల్లులు కారణం కాదా ప్రజలకు చెప్పాలి. ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నవంబర్ 29 నాడు హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకనట్టు నాటకాలు ఆడితే 2:30 ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి శంకరమ్మ బిడ్డ తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని బగబగ మండిపోతుంటే కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోలే. జై తెలంగాణ, రేపు భవిష్యత్తు తరాలు నా త్యాగంతో నేను బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలని శ్రీకాంతచారి మలి ఉద్యమంలో ప్రాణ త్యాగం చేస్తే దాని ఆధారం తీసుకొని ఒక ఈశాన్ రెడ్డి, ఒక యాదరెడ్డి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక కవితా నాయకు లంబాడి సోదరి బిడ్డ, చాలా మంది ఇట్లా 100 మంది బిడ్డలు పిట్టల్లో తమ ప్రాణాలను సైతం త్యాగాలు చేస్తే ఆ శవాల పునాదుల మీద వాటిని వేదికలుగా చేసుకొని మెట్లుగా చేసుకొని ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కి గద్దెనెక్కిన కేసీఆర్ నీకు సిగ్గుందా? 4 సంవత్సరాలైనా 1200 మంది అమరవీరులను గుర్తించలే. ఇవాళ ఇక్కడ ఉన్న యువకులు ఆలోచన చేయాలి. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన పాత్రికేయ మిత్రులు ఆలోచన చేయాలి. బతికున్న మనకిచ్చిన హామీ కాదు, ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మందిని గుర్తించి 10 లక్షల రూపాయలు, ఇంటి వాళ్ళకు ఉద్యోగం, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటాం, ట్యాంకు బండు దగ్గర 1000 కోట్లతో అమరవీరుల స్తూపం నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకు పిడికడు మట్టి కూడా తీయలే అమరవీరుల స్తూపం కోసం. 4 ఏళ్లలో 500 మందిని గుర్తించరు. మిగతా వాళ్ళు ఏరా అంటే వాళ్ళ అడ్రస్లు దొరుకుతలేవు అంటున్నాడు. ఇచ్చిన కొన్ని జీవోలలో కూడా అడ్రస్ నాట్ నోన్ అని రాసిండు. తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డల అడ్రస్లు కూడా సాధించలేని ప్రభుత్వం ఈ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ సోదరులారా,
ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చంద్రశేఖరరావు అనే దయ్యాన్ని పొలిమేర్లు దాటే వరకు తేమడానికే యువకులను, మహిళలను, గిరిజనులను, మైనారిటీలను, అదే విధంగా ఉద్యమకారులను, నిరుద్యోగులను, ఉద్యోగ సంఘాలను, సింగరేణి కార్మికులను, ఆదివాసులను, గోండులను, గొత్తి కోయలను ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసి కలుపుకొని కేసీఆర్ను బొందబెట్టడానికే ఇవాళ మనుగూరుకు వచ్చినామని మిత్రులకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక నిమిషం, పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒకటి, తెలంగాణ నేత కాని సంఘం అడిగిన విషయాల్లో తప్పనిసరిగా మేము సానుకూలంగా స్పందిస్తుందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.